सतगुरु श्री साईनाथ शरद बाबू जी की जय। మెకానికల్ గా దొరుకుతుంది నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా మెకానికల్ గా లేకపోతే మన భావనలో మెకానిజం ఉంది. ఇది యాంత్రికంగా ఉంది. ఈ రోజు సారాయి కానీ లేదంటే మనం కానీ యాంత్రికంగా జరుగుతుంది అనుకున్నప్పుడు అనిపించినప్పుడు మనం ఏ విధంగా మన యాక్టివిటీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే మనం ఆ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా మనం దాని జీవం ఉన్నట్లుగా మనం యాంత్రికంగా కాకుండా జీవం ఉండే విధంగా ఎంతో తెలిసి ఉపయోగపడదు. అది కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎంత ఇబ్బంది పడిందో ఇక్కడ రావడానికి ఒకరి ఇబ్బంది తెలుసు. అయినా ఇన్ని ఉన్నాడని మీరు తెలుసుకోవడం చెప్పానంటే రొటీన్ అయిపోయింది. సత్సంగాలు పోతున్నారు, సత్సంగాలు వస్తున్నారు, కాసేపు ఎవరో చదువుతారు, కాసేపు నామం చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. రొటీన్గా పోతుంది. రొటీన్గా మరి రొటీన్ ఎక్కువ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం డ్రామా క్రియేట్ చేయడానికి వస్తుందిగా వాడి మీద పగ, వీళ్ళ మీద విషయం, వాడు ఎక్కువ ఉంటాడు, ఎక్కువ ఉంటాడు. అది రాజకీయ క్రియేట్ కొంచెం బోరు కొట్టుకుంటారు కదా. అవి కాకుండా ఇటువంటి అది బ్రేక్ ప్రతి మళ్ళీ ఈసారి మీరు పోయిన తర్వాత సత్సంగం కొత్తగా అందుకే ఫ్రీగా రావడానికి ఇటువంటి వాటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 24 గంటలు మన బాబా గురించి ఒక నిమిషం కాకుండా ఒక నిమిషం గ్యాప్ ఇచ్చిన తర్వాత బాబా గురించి మాట్లాడుతున్నాం. బాబా గురించి నామం ఎట్లా ఒకటో వస్తూనే ఉంటుంది బాబా గురించి. ఇక్కడ అది ఇంటికి వెళ్ళి కనీసం 1 మినిట్ కూడా మనం కళ్ళు మూసలేకపోతున్నాం. మరి ఇదే పీస్ఫుల్నెస్ అక్కడ ఉండాలంటే చెప్పాను కదా, కొంతకాలం ఎలా అంటే ఆనందం కొంతకాలం ఇంటికి పొంగలి వెంటనే పోదు. వారం రోజులు, 10 రోజులు, కొంతమంది 2 రోజులు, కొంతమంది గంట కూడా ఉండకపోవచ్చు. కలపాకులను వదిలేయచ్చు. రకరకాలుగా మన టెక్నాలజీలను బట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనకి అవకాశం ఉంటుంది, చేసుకుంటుంటే మనం ఇట్లా కొంతకాలం పోయి కంటిన్యూ అవుతుంది. ఆ గ్యాప్ తగ్గి తప్పనిసరిగా ఇక్కడికి రావాలంటారు. తప్పనిసరిగా ఇక్కడికి రావాలంటారు గ్యాప్ వచ్చినప్పుడు. తప్పనిసరి అందరూ దాన్ని మన కోసం ఆ రోజుల్లో ఎవరన్నా సమాధి మందిరాన్ని మీరు బాబా మిమ్మల్ని తీసే విధంగా కూర్చోండి, మీరు బాబాని తీసే విధంగా కూర్చోవటం కాదు అని
అక్కడికి పోయి ఏం చేయాలా అని చెప్తే బాబా ముందు మీరేం చేస్తారయ్యా ఆయన దృష్టిలో పడేటట్టుగా పూజలు కావాలి. ఆయన దృష్టి మనం ఎంతనే కాదు. మనం ఏం చేస్తున్నాం అనేది కాదు. అక్కడికి పోయి చదువుకొని మన బాబా మీద కాన్సన్ట్రేషన్ ఇస్తున్నాము అనే జాగ్రత్త కావాల్సింది. బాబా మందిరానికి పోతున్నామంటే దేవుడు కూర్చోడానికి. కాబట్టి ఆయన ఎదురుగా ఉన్నాము అని భావంతో కూర్చొని చాలు. ఆయన దృష్టి మనం మందిరానికి పోకపోయినా ఉంది వేరే విషయం. మనకు మాత్రం ఆ మందిరానికి పోయినప్పుడు అది అనుభవం లేదు. కాబట్టి మందిరానికి పోయినప్పుడన్నా ఆయన దృష్టి మన మీద ఉంది అని గుర్తుపెట్టుకోండి. తీర్థం ఏం లేదు మా ఉద్యోగం. దాన్ని స్మృతులలో ఇంకోటి ఇంకోటి కష్టం వచ్చింది. మనకు చేతనై మనం తీర్చుకోవాలి తీర్చుకో. నీకు చేతనయ్యి మీరు దాన్ని పెంచగలిగితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే. మీకే మీరు ప్రసక్తితో దాని నాకు చాలా కాలేదు ఆయన తీర్చి ఆయన తీరుస్తాడు కనుక ఆయన ప్రేమ కలుగుతుంది అర్థమైంది. ఆ ప్రేమలో ఉండే ఆనందాన్ని అనుకుంటే హ్యాపీగా ఉంటుంది. దాన్ని నువ్వు ఏ పేరున్న స్కూల్ పిల్లవాడిని మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మదర్ ఫాదర్ వచ్చి అతన్ని కన్విన్స్ చేసుకొని కూర్చోబెట్టి హెల్ప్ చేస్తారు. సపోజ్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము సరిగ్గా పూజ చేసుకోలేకపోతున్నాము, మీ పవర్ బాబా చెప్పి నీ కానీ మా అందరికీ మీరే తల్లిదండ్రులు లాంటివి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు చెప్పుకుంటా కానీ ఇళ్ళలో వచ్చి చెప్పేది మీరే చెప్తారు. సో మీరేమన్నా ట్రై చేసి కన్విన్స్ చేసి మాకు ఇచ్చే ఛాన్స్ ఎగరే చేస్తున్నది చేస్తుండేది ఎగరే మీ ట్రావెల్ కర్మలు అవన్నీ చేస్తుండేది కూడా మీరు మన సామర్థ్యమే జరగదు. బాబా తొమ్మిదినే జరుగుతుంది. మీకు నన్ను అడగబోలేదు శక్తివంతంగా ఉంటుంది బాగా ఇష్టం కదా. శక్తివంతంగా ఎలా ఉంటుంది శక్తివంతంగా ఉండటం ఇష్టం కదా అంటున్నారు. ఉద్దేశం ఒక లెవెల్లో ఒక సత్యం. మామూలుగా నీ ఇంట్లో సత్యం అంటే సత్యం ఉంటుంది. ఆ పదానికి అర్థం తెలియదు. అదే నిన్నపటం అలవాటు అబద్ధం చెప్పాలి. నీకు 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 ఉండేటి దీంట్లో నీకు అవగాహన ఉంటే అది తర్వాత మనకు పెరిగిన తర్వాత ఇంకొక సత్యం అంటే ఇంకొక అర్థం ఉంటుంది. వాళ్ళ ఆపం ప్రకారం అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇది మన వల్ల కాదా షిరిడి వెళ్ళాం, 2 రోజులు ఉన్నాం, చెప్పుకున్నాం, అట్లా అయింది. మళ్ళీ వచ్చి ప్రాబ్లం జరిగింది, మళ్ళీ కొన్ని రోజులు బాగుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ షిరిడి వెళ్తున్నాం, మళ్ళీ చెప్పుకొని తీర్చుకుంది వస్తున్నాం. ఇక ప్రతి ప్రాబ్లం రావడం, షిరిడికి వెళ్ళటం, చెప్పుకొని రావటం, ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ ఇది కానీ పోయి ఇకేమో ప్రాబ్లం వస్తే షిరిడికి వెళ్ళటం, అది అట్లా అది అదో వీక్నెస్ లెక్క తయారైపోతుంది గురువు. రేపు ప్రాబ్లం వస్తుందంటే ఇంకా అంటే రెడీ కావాలన్నమాట. అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు ఎట్లా కూడా ఫేస్ చేస్తున్నారు ఇంత ట్రై చేసేది కాకుండా. అంటే ఇప్పుడు బాబాను ఇట్లా వీక్ గా చూసుకుంటూ ఏ పని చేయలేకుండా చేసుకుంటే అక్కడ తీసుకెళ్తున్నాడు సార్. ఆధారపడటం అంటే అది ఆధారపడటం అక్కడ బాబా మీద ఆధారపడ్డాం అని అనుకుందాం అంటే మనం చేయలేక భయపడి లేకపోతే ఇంకో దానికి అక్కడికి వచ్చేస్తున్నాం. అక్కడికి వచ్చే వస్తున్నాం కానీ ఆయన ఆ బాబా తీరుస్తారు గట్టిగా అని అక్కడికి వచ్చి చివరి నిమిషం తీరాక మనకు ఆ నమ్మకం అట్లా. పాప చేస్తుంది కంపర్ అంటే ఇక్కడ నుంచి మన చేత చేస్తే
వాళ్ళు అసలు మా సంబంధం లేకుండా కానీ చదివాడు ఇక్కడ ఉండి అక్కడే ఉండి నా పేరు చెప్పి చేయి బాబా అని. అలాగే చేశాను. అప్పుడు తెలుస్తుంది తర్వాత ఏంటంటే ప్రాబ్లం లేకపోయినా సరే ఆయన చూడడానికి వస్తున్నా ఒకసారి పోవటం అలవాటు చేసుకుంటే అది అలవాటు. మనం ఏంటంటే ప్రాబ్లం ఉంటేనే కదా అది మన వీక్నెస్. ఆయన మన వీక్ ప్రత్యేకంగా చేయాలి బలవంతం అవడం అలా స్ట్రాంగ్ అవి బాబు నేను వీక్ చేసేది. బాబాను చూడడానికి కోసరంగా ఒకసారి షిండికి పోదాం అని బాబా కోసం పోవటం అలవాటు చేసుకో. ఈ సమస్య దానికి సమస్య వస్తే కానీ పోవే. ఇప్పుడు బాబా అడిగే గుర్తుపై చేసిన శ్రద్ధ సజూరి అవి మన బాబాకి ఎలా సమర్పించాలి, మనసుకి సంబంధించిన విషయాలు ఎలా బాబాకి మనం బాబాకు సమర్పించేదంటే మన దగ్గర గుచ్చుకోకుండా ఉండడం కాదు. శ్రద్ధ ఈ రెండు ఆయనకు అర్థం చేస్తాను. నా దగ్గర ఇప్పుడు లేదు. నాకు శ్రద్ధ లేదు తగ్గురు కదా చెప్పడానికి పుస్తకం ద్వారా ఏదో నీకు శ్రద్ధ లేదు అంటే బాబా సమర్పించే దీపం పెట్టు. మార్నింగ్ వాక్ ఇద్దరు నియమం చేస్తారు అక్కడ అంటే మనకి బాబు నుంచి కానీ బాబు నుంచి కానీ వచ్చే ఇది ఆ నియమానికి ఉంటుంది. దీపం పెట్టడానికి ఉంటుందా? బాబా గురించి మార్నింగ్ వాక్ తీసుకున్నారు. బాబా గురించి ఇంకొంచెం చేస్తే బాబా గురించి జీవనం ఉంటుందో బాబా అనుకో. అంటే నియమంకి మనిషిలో మార్పు అంటే నియమానికి ఉండదు గురుగారు. వాడికి దేనికోసం చేస్తున్నావు వాడికి వచ్చింది నీకు. వాడు ఒళ్ళు బాగుంటుంది నీకు మనసు. నువ్వు మనసు ఇక్కడ వాకింగ్ చేస్తున్నావు, వాడు శరీరంతో వాకింగ్ చేస్తావు. శరీరం చేసి వాకింగ్ కాక ఇది దీపారాధన దీపారాధన అంటే దీపం వెలిగిస్తావు. ఎందుకు చదివింది? బాబా ఇష్టం కదా, బాబాకి దీపం అంటే ఇష్టం కదా. గతకి ఏమీ కారణం ఏమీ లేదు. నాన్న బాబా ఉండే టైంలో బాబాకి చేసేవాళ్ళు కదా. షిరిడీలో ఈరోజు జరుగుతుంది. ఆరతి చేసుకుంటే మనకు షిరిడీలో ఉన్నటువంటి ఆరతి కూడా దీపాలలో విశేషం కనుక అది బాబాకి ఇష్టం కదా. ఏమైనా సరే మన అటు మనకి ఏదైనా ఏది కరెక్ట్ అంటే బాగా ఇష్టం. అంత ఇంటికి వేరే నియమం లేదు, వేరే శాస్త్రాలు ఏం లేదు. అంటే సత్సంగాల్లో ఆర్టి గురించి చెప్తున్నప్పుడు తన ప్రార్థిస్తుంది చాలా ఎక్కువసేపు చెప్పాలి, తర్వాత చెబుతాము. అది ఒక లాగా చేస్తుంది బాబాకి. మరి ఏదైనా చెబుతా ఉంటుంది. వాళ్ళు ఉత్తరాలు వాళ్ళు చెప్తే విని అంతే కదా. సంస్కారం తెలుసుకుని తెలుస్తుంది నేను మాత్రం తెలుస్తుంది. ఏ బాధను ఎందుకు చేయాలని అంటే దాని సంస్కారం మాకు లేదు. బాగా ఇష్టం చూద్దాం. ఎందుకు ఇష్టం మనకి ఆయనకి ఇష్టం. దానివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో దానివల్ల అత్యంతమైన ఎఫెక్ట్ ఉందో మనకి బాబా ఇష్టం అనేది మనకి. ఆరతి అంటే బాబాకి ఆయన ఇష్టమైనటువంటి ఆరతిని ఆయన ఇష్టం. ఆ దీపం వీళ్ళు దాని రూపాన్ని ఇంకా స్పష్టంగా చేస్తాం. వేసేసేటప్పుడు కొంచెం కళ్ళుగా మతుకు పడుతున్నాను. కాబట్టి దీపం పెట్టినట్టుగా ఆ ఆకు వెళ్తుంది చూసుకోండి బాబానికి ఎత్తుకోవాలి. అంటే ఆరతి ఆరతి ఇంకా ఎవరన్నా దానికి ఒక ఎఫెక్ట్ చెప్తారా ఇది మంచిది. నన్ను అడిగితే మాత్రం తెలియదు. చేద్దాం అనుకుని బుక్ ఓపెన్ చేసి 2-3 అధ్యాయాలు చదివాను. ఏదో ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు రావటం, అర్జెంట్ పని నుండి వెళ్ళటం ఇలా జరుగుతుంది. సత్సంగానికి రావాలన్నా ఆ టైంలోనే ఊళ్ళో ఉండకపోవటము ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అవుతుంది. ఒకవేళ నేను వెళ్ళిన సత్సంగానికి అన్న ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ నాకు ఏమవుతుంది వెళ్తాం ఎందుకు అట్లా ఒకవేళ
అంటే తప్పనిసరి పని మనకు వెళ్తే మళ్ళీ నియమంగా చూసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చొని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒక నియమంగా పెట్టుకొని పోతుంది ఇంట్రెస్ట్. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పనులు రావటం కానీ వాళ్ళు ఎవరో రావటం కానీ ఇవన్నీ ఏంటంటే లోపల ప్రధానంగా ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది. ఇంట్రెస్ట్ ఉండింది అనుకో, నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే పని మంచి టీవీ ప్రోగ్రామ్ వస్తూ ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది సీరియల్ అవి మిస్ కాకుండా చూడాలన్నావు, ఎంత చిన్న పోతావా, ఎవరైనా ఫ్రెండ్ అసలు కూర్చోవాలి చూస్తాను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎవడొస్తాడబ్బా లేచి వెళ్దాం అంటారు. ఇప్పుడు లోపల బాబా ఎవడన్నా పంపించు, బాబా ఎవడన్నా వస్తాడు, అమ్మ బాబా అని ఇట్లుంటే ఒకవేళ తప్పనిసరిగా కొన్ని జరుగుతాయి పనులు తప్పనిసరి కలిసి వస్తాయి. వచ్చినప్పుడు ఆ పని కంప్లీట్ కాగానే ఇమీడియట్గా వచ్చి కూర్చొని పెడతారంట. సంఘంలో ఎవరన్నా ఇప్పుడు ప్రిన్సిపల్స్ కి అగెనెస్ట్ గా చేస్తున్నారని అనిపించినప్పుడు వాళ్ళని అడగొచ్చా, ఎందుకు అలా చేస్తున్నారు, ఇట్లా గురువు గారికి ఇష్టం అని అడగొచ్చా, అంటే మైండ్ ఓవర్ ఓజన్ చేసిన గురువు గారు చెప్పారు కదా కామ్ గా ఉండాలని, కామ్ గా ఉండాలి సార్. ఇప్పుడు సత్సంగం జరిగేటప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి బాబా దగ్గర డబ్బులు పెడతారు సార్. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇది ఇక్కడ ఇట్లా గురుగారు ఇట్లా ఇష్టం ఉండదు, మీరు అట్లా మీ డబ్బులు తీసుకెళ్ళిపోమని ఇది అని ఇచ్చేయమని నేను వెళ్ళి ఇచ్చేసాను, తీసుకోమని చెప్పేశాను. ఇంకొకళ్ళు వచ్చి పక్కన అలా చెప్పకూడదు, వాళ్ళ బాబా భక్తులు వాళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పారు. సో అది అప్పుడు ఏదైనా చెప్పే పద్ధతిగా మనసు నొప్పించుకుని చెప్పండి. పెట్టినటువంటి వాళ్ళు ఏదో ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా పోయినట్టు ఏం కదా కదా, దానికోసం కాక పెట్టింది వాళ్ళు తిరిగి పెట్టారు అంతే. దానికి చెప్పాల్సిన పద్ధతులు చెప్పండి. డబ్బులు పెట్టారని ఏం చేసుకోవడానికి కాదు, ఏం చేయమంటారా డబ్బులతో? ప్రసాదం సార్, ప్రసాదం కోసం పెట్టాను, నెక్స్ట్ మీరే తృప్తిగా ఉంటుంది కదా సార్, నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు చక్కగా మీరే ప్రసాదం తీసుకురండి, హ్యాపీగా ఉంటుంది, మీకు తృప్తిగా ఉంటుంది. అదే చెప్పండి, ప్లీజింగ్ గా చెప్పండి. కట్టింగ్ ఎందుకు చెప్పాలా? మీరేదో ప్రిన్సిపల్స్ గార్డియన్స్ లాగా వాళ్ళందరూ బ్రేకర్స్ లాగా ఫీల్ అవటం ఎందుకనని ఆ ఫీలింగ్ చెప్పేటువంటి పద్ధతుల మీద షిరిడీలో నేను ఉండేప్పుడు చెప్పేవాళ్ళు క్యూలో ఆ రోజు ఉది ఇచ్చే రోజుల్లో ఎంతమంది చెప్పేవాళ్ళు వచ్చి గురువు గారి దగ్గర డబ్బులు లాంటివి పడిపోతున్నాను. అక్కడ బాబా ఫోటో ఉండేది, ఎక్కడెక్కడో వచ్చారు, వాళ్ళకి ఎవరో కూడా తెలియదు నాకు. వచ్చి డబ్బులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ చూసుకుంటే ఇంకా ఉండేవి కొద్దిగా. ఆ డబ్బులంతా తీసుకొచ్చి సమాధి మందిరం లేసింది అని చెప్పారు. అంటే సింపుల్. మళ్ళీ బాబాకి సమర్పించారు, మనం బాబాకి సమర్పిస్తాం, అయిపోవాలి. దాన్ని సామరస్యంగా ప్రజెంట్ చేయండి. ఒకసారి పొరపాటు జరిగితే రెండోసారి ప్రజెంట్ చేయండి. ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరి మనసును నొప్పించకూడదు. ఆడ ఉండేది కూడా బాబా, వాళ్ళ బాబా భక్తులు కాకపోయినా, నేను చెప్పేది వాళ్ళ బాబా భక్తులు కదా, వాళ్ళు నొప్పించకూడదు, తప్పు, ఆ మాట తప్పు. బాబా భక్తులు కాకపోయినా నొప్పించకూడదు, అది నేను చెప్పేది. ఎందుకు నొప్పించాలి ఎవరిని మాత్రం? నొప్పించకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎక్కడొస్తాయి నొప్పించటాలు ఇవన్నీ కూడాను? ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజ్ చేసుకునే ఫీల్ అవ్వడం, అందరు పెత్తనాలు చేయటం ఎందుకు అర్థం కాదు. నేను చూస్తాను, మీరు కూర్చుంటారు, ఇక్కడ కాదు అక్కడ కూర్చోండి, ఇక్కడ ఎందుకు కూర్చోకుంటే అక్కడ ఎందుకు కూర్చోవాలో నాకు అర్థం కాదు. ఎందుకు కూర్చోవాలా? ఊరికే వాళ్ళ పెత్తనం చూసేదానికి అనమాట. ఏ పని చేసినా ఆచరణలో పెట్టుకుని ఎదురు వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఆచరణలో పెట్టి చెప్పాలా, లేకపోతే ఆచరణలో పెడితే చాలమ్మా, చెప్పడం పోవడం మనం ఎందుకు చెప్పాలి అసలు? ఆచరణలో పెట్టి చాలు. ఒకరికి ఇచ్చే పద్ధతి మనకి ఎందుకమ్మా, బాబా చూసుకుంటారు. మనలో మన కోపం ఎలా తగ్గించుకోవాలండి? అంటే నాకు ఎక్కువ కోపం వస్తుంటది, అది ఎలా తగ్గించుకోవాలి? అంటే అహంకారం వలన లేకపోతే దేని వల్ల కోపం?
ఎవరికైనా కోపం వచ్చేది ఆ దెబ్బతిన్న వాళ్ళని ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగకపోతేనే కోపం వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటూ పోతే కోపం తగ్గిపోతుంది. పిల్లలు ఇలా ఉండాలనుకుంటాం, వాళ్ళు అనకపోతే కోపం వస్తుంది వాళ్ళ మీద. భర్త ఇలా ఉండాలనుకుంటాం, వాళ్ళు ఉండకపోతే కోపం వస్తుంది. ఆఫీస్లో వాళ్ళు ఇలా ఉండాలనుకుంటాం, ఉండకపోతే కోపం వస్తుంది. సత్సంగంలో పక్కన వాళ్ళు ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే వస్తే ఊరికి కోపం. ఎక్స్పెక్టేషన్స్ అంట. మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చుట్టుపక్కల అందరూ ఉండాలని వాళ్ళకి ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరున్నారా? బాబా బాబా మీద ఫోకస్. ఏది దీనికి కన్సిడరేషన్ ఇంపార్టెన్స్ ఉండకూడదు అంతే. బాబాకి బాబా యొక్క తత్వాన్ని, ఆయన లీలా ప్రబోధాన్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలి, సాయి తత్వాన్ని మన జీవితంలో, మన నిజ జీవితంలో భాగం ఎలా చేసుకోవాలి, ఈ చేసుకునేటప్పుడు ఈ చేసుకుంటూ బాబా మహిమని ఎంత ఎక్కువగా వెళితే అంత తక్కువగా మనం అనుభవించాలి. మన లైఫే ఒక ఒక మహిమకు ఒక తార్కం లాగా ఉండాలి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి అని ఎవరన్నా అడిగితే నా లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యని చెప్పగలిగేటట్టు ఉండాలి. అటు అనుక్షణం బాబా మహిమని మనం ఎక్స్పీరియన్స్ చేసేటట్టు ఉండాలి. అలా అవ్వడానికి ఇదే మన ధ్యేయం, మన గమ్యం. ఇదే గమ్యం, ఇదే లక్ష్యం పెట్టుకోండి. దేని వైపు ఏమైనా సరే పనివద్దు, మనసు పనివద్దు. నా జీవితం ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలంటే బాబా మీద నీ మీద ప్రేమ ఇంకా ఇంకా పెంచుకోవాలి. అది ఎలా పెంచుకోవాలి? ఇవన్నీ తీసేసుకుంటే నాకు ఈ చెత్తంతా తీసేస్తే ఆ ప్రేమ మీతుంది. వీటన్నిటి ద్వారా బాబా యొక్క మనకు మరుగున పడిపోతుంది. ఈ చెత్తతో ఇవన్నీ తీసేసుకో. అప్పుడు మనలో ఉండేటువంటి ప్రేమ ఇంకా ఉంటుంది. బాబా మహిమని ఇంకా మనం గురించేస్తాం. ముందు చక్కగా ఉంటాము, బాబా మీద ఫోకస్ చేసుకొని ఆయనకి ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవటం మొదలు పెట్టాయి. పోయే కొద్ది ఒక తంతులాగా తయారవుతోంది, ఒక ఆచారంలాగా తయారవుతుంది. బాబా మహిమని ఎంతో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేయటం నేస్తున్నారు. ఎందుకు మొదలు వచ్చిన ఎక్స్పీరియన్స్ మాకు రావలేదు మీకే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈ పొరపాట్లు ఈ మాయలో పడతా ఉన్నారు. అనుక్షణం ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తిని అనుభవించేదిగా ఉండాలి. మనం అనుభవించేదానికి అడ్డంగా ఏదైనా తీసేయండి. ఈ నెగిటివ్ టాక్స్, ఈ గాసిప్స్, వాడెట్టన్నాడు వీడెట్టన్నారు, వాళ్ళలో వీళ్ళలో ఎందుకు మనకి ఇవన్నీ? ఏం చేసుకుంటామన్నీ? వాళ్ళెట్టబోతే మనకెందుకు? మనం వేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి ఆలోచన, మనం వేసే ఈ గమ్యం వైపు ఫోకస్ చేయటమేను మనది ఆలోచన. ఏమడిగిందంటే మన ధ్యానం కూర్చుండేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదా సహజంగాను. ఈ ఆలోచనలో నుంచి తీసి బాబా మీద పెట్టడం అనేది డిస్ట్రాక్షన్ కదా అని అడిగింది. అంటే నేను చెప్పానంటే డిస్ట్రాక్షన్ అనే పదానికి మీకు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక మెయిన్ ట్రాక్ అంటూ ఉంటుంది, ఆ ట్రాక్ యు గో ఆఫ్ ద ట్రాక్, దాన్ని డిస్ట్రాక్షన్ అంటారు. నువ్వు ధ్యానానికి కూర్చున్నందుకు బాగా రాయింది. ఆ కూర్చున్నటువంటి గుణం ఏంటంటే నీ మెయిన్ ట్రాక్ అయినప్పుడు ఈ మిగతా ఆలోచన డిస్ట్రాక్షన్ అవుతాయి తప్పితే ఇది డిస్ట్రాక్షన్ కాదు. డిస్ట్రాక్షన్ లో చదవాలా అనుకునేటప్పుడు ఈ మధ్య నావల్ చదవటం, లేకపోతే ఇంకొక న్యూస్ పేపర్ చదవటం, ఏమైనా సరే పత్రిక పరీక్షటువంటి గమ్యానికి ఇవి డిస్ట్రాక్షన్ అవుతాయి. కాబట్టి అన్ని గోల్ కావాలా. ఆ గోల్కి పరీక్ష చదివేటప్పుడు ఏం చేయాలో దాని ఏ ఫోకస్ ఉంటుందో దాని మీద దృష్టి పెట్టటం. ఆ రకంగా ఆలోచించడం అలవాటు
నిదానంగా మామూలుగా మనకు వచ్చేటువంటి ఆలోచన వాటికి వాల్యూ లేకుండా వచ్చారు. అట్లా కాకుండా ఒక అమౌంట్ అంటే ఏదో ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరిగింది, అప్పుడు చాలా ఆలోచనలు ఆ పొందాలి, ఒక అవమానం జరిగింది, ఒక సమస్య వచ్చింది, అప్పుడు వచ్చేవి కాదు. మామూలు ఇప్పుడు కూర్చొని కళ్ళు మూసుకున్నారు మీరు, ఇప్పుడేం ప్రత్యేకంగా సమస్యలు ఏం లేవు. కళ్ళు మూసుకోండి, చెప్తే అన్నీ వస్తాయి. దాన్నే సంస్కారం. దాన్ని సంస్కారం అని పదం ఉపయోగపెట్టుకుని నేను అలవాటు ఉన్నాను. దాన్నే వేదాంత పరిభాషలో వాసన అని సంస్కారం అని అంటాం. ఆ పదాలు ఎందుకు ఉపయోగపెట్టాలంటే అంటే ఒక పని చేసిన తర్వాత ఆ పని యొక్క ఎఫెక్ట్ మనసు మీద ఉండేటువంటి దాన్ని మన వాళ్ళు వాసన. అది వాసన అనే పదం కాకుండా అలవాటు. అలవాటు కూడా అంతే. అలవాటు ఏంటంటే అలవాటు వేసుకునేటువంటి మనసుకు అలవాటు అయినటువంటి ఒక ప్యాటర్న్, హ్యాబిట్, ఎనర్జీ. పరిస్థితి మనకి ఎందుకు ఉంది? మనకు ఈ బతుకు వచ్చే బతుకు, ఈ బతులు ఇప్పుడు జరిగేటప్పుడు కూడా అదే. పిల్లగా ఇది రాదు, అన్ని 20 ఏదో దాని వల్ల ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒరిజినల్ అయినటువంటి మన మనసుని ఏ మాత్రం చలనటువంటి నీటి కొలం అనిపించింది ఫస్ట్ మనం బిగినింగ్ లో సపోజ్ చేసింది. దాంట్లో ఈ రకరకాల యాక్షన్స్ అనేటువంటి స్టార్ట్ వేస్తుంది. మనం చేసేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి పనులు, ఇవి ఒక్కొక్క రాయి పడ్డప్పుడు ఒక మొత్తంగా సృష్టిస్తుంది. 4 రాళ్ళు వేసేస్తాము, 4 రాళ్ళు 4 తరంగాలు. ఏ తరంగం ఏ ఒక రాయితో ఒక రాయి కనిపెట్టగలరు. 10 రాళ్ళు పడ్డాయి అనుకో, ఈ తరంగం వచ్చేటప్పటికి ఇంకో రాయి అక్కడ మొలగదు, దాని తరంగం వచ్చి ఈ తరంగాన్ని ఢీకొట్టింది, ఢీకొని అక్కడ ఒక తరంగం తయారయ్యి ఈ 2 కలిపి మరొక తరంగం పోతుంది. ఈ లోపల 3వ రాయి, 4వ రాయి, 5వ రాయి. ఇక్కడ 5 రాళ్ళు కాదు, కొన్ని వందల వేల రాళ్ళు ఉంటూ ఉన్నాయి ఈ మనసు అనే వల్ల. వీటిలో ఏ తరంగం ఏ రాయిది అని కనిపెట్టడం మన వల్ల కాదు. కొంతకాలం పోయేటప్పుడు ఏమవుతుందంటే ఏ రాయిది అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయి అది అలవాట్ల మాకు దానికి క్లోజ్ తెలియదు. ఈ ఆలోచన ఏ పని చేసిన వల్ల నాకు వచ్చింది అనేటువంటి అసంతృప్తి ఉంటుంది. ఈ లోపల పెద్ద రాయబడుతుంది. ఈ పడేటప్పటికి ఈ చిన్న చిన్న తగాలంతా కూడా దాంట్లో కలిసిపోయి కుటుంబం. ఇవి మా పెద్ద సంఘటనలాగా ఎమోషనల్ ఇంపాక్ట్ వచ్చేటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన లాగా సద్గురువు కూడా కాదు. బాబా ఏమిటి, ఇన్ని రకాల చిన్న 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 రంగాల్లో ఒక పెద్ద బండ నాటిదం. ఈ బండ వల్ల మిగతా తరంగాలు ఏం పోవు, ఈ తరంగంలో ఆ తరంగం కలిసిపోతాయి. మనలో ఉండేటువంటి విధమైనటువంటి కోరికలని, మనలో ఉండేటువంటి సంస్కారాలు కానీ, మనలో ఉండేటువంటి శక్తియుక్తులు కానీ, ఇవన్నీ కూడాను ఈ బాబా అనేటువంటి ఒక పెద్ద అరలో అప్పుడు సరిగ్గా పెద్దల కనుక తొందరగా చేరుతుంది, అవి కోరికలు అవుతాయి. కాబట్టి మన కోరికలు, ఈ కోరికలు ఇవన్నీ వదులుకునితేనే నీ పెద్ద తరంగా వస్తుంది అనుకోవడం లేదు. పెద్ద తరంలో ఇవన్నీ పుట్టుకుపోతాయి, కలిసి పుట్టు. పెద్దదిగా ఉంటుంది సద్గురు కనుక, అప్పుడే నిజంగా ఇవన్నీ పుట్టు. ఈ పెద్దది చేసుకునేటువంటి ప్రయత్నం ఇదంతా. శుద్ధి లేకపోవడం అనేటువంటి దానికి అటువంటి పదం ఉంది. రకరకాల కారణాల ద్వారా మన లక్ష్యం గురించి మనం డిస్ట్రాక్ట్ అవుతుంటుంది. ఆ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. అది పెద్ద బండాయి కాకపోవడంతో ఈ పెద్ద బండరాయి చేసుకునే ప్రయత్నం పెద్ద బండరాయి పడిపోయింది అనుకోండి, ఇక మన ప్రయత్నం లేకుండానే కొట్టుకుపోయి రకాలు పడిస్తాయి. ఈ బండరాయి పడగానే ఏమవుతుంది, మిగతా వాటి యొక్క ఫోర్స్ అంతా కూడా చేస్తుంది. అందుకే నేను చెప్పిన రెండు కూడా కొలైట్ అయ్యే పెద్దలు వస్తాయి. పెద్దలు వేసే పొజిషన్ లో ఉన్నాం.
అది అయిన తర్వాత ఏమవుతుంది, ఈ బండ మెర్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు జరగాల్సింది. ఈ క్లాస్ లో ఉండేది ఏది బండ ఇది ఇది పెద్దదా అది పెద్దదా అని రెండు ఒకదాన్ని ఒకటి resist చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ మనకి తప్పేం లేదు ప్రేమలో. అసలు రాళ్ళు పడకూడదు. అందుకనే నేను చెప్పేది మిగతా జీవితటువంటి ప్రపంచం ఆజమీతకు అడ్డం అవుతుందేమో కానీ మన భక్తికి మాత్రం అడ్డం కాదు. ఎందుకంటే ఇవి దాన్ని మెర్చైపోతాయి. అవి పోగొట్టుకోవాలా, ఈ ఆలోచనలు మనం సద్గురువు పట్ల బాబా పట్ల మనకు ప్రేమ పెరగాలి. ప్రేమ ఏంటి ప్రేమ అనే లోకం కావాలి. అన్ని ఇన్ని రకాలైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి సోర్స్ ఆయన కావాలి. ఆయన ద్వారానే మిగతా కోరికలు తీరుతాయి అనుకున్నప్పుడు మిగతా కోరికలు తీరటం బాబా వర్సెస్ డిజైర్స్ అనేటువంటి సిచ్యుయేషన్ రాదు. మన కోరికలు తీరటంలోనే బాబానే ఉన్నారు. ఏ కోరిక తీరా మనం బాబాకి అడిగేసిపోతుంది. అందుకని బాబా యొక్క పద్ధతి ఏంటంటే ముందు మనలో ఉండేటువంటి ప్రాపంచిక కోరికలు తీరుస్తూ ఈ ఫుల్ఫిల్మెంట్ లో నుంచి, ఈ తీర్థంలో నుంచి మన బాబా వైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అది నెమ్మదిగా ఆయన తీస్తాడు. పెద్ద ఆయన తయారు చేస్తాడు. ఈ మనకి బాబా చిన్న రాయిగానే ఈ చిన్న రాయి రెండింటికి క్వాలిటీ కాకుండా ఈ అలాగే వాళ్ళకి రెండింటిని కలుపుని పెద్దలు చేసుకుంటూ పోతాడు. చేసుకుపోయి ఈ చిన్న రాయితోనే పెద్ద బండరాయి వచ్చిన అలా కట్టిస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే.